ఓం శాంతి 28/2/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, శివ జయంతియే గీతా జయంతి అని, గీత ద్వారానే మళ్ళీ శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది అని భారతవాసులకు రుజువు చేసి తెలపండి. ప్రశ్న: ఏదైనా ధర్మస్థాపన జరిగేందుకు ముఖ్యమైన ఆధారం ఏది? తండ్రి చేసే ఏ కర్తవ్యాన్ని ఇతర ధర్మస్థాపకులు చెయ్యరు. జవాబు: ఏ ధర్మస్థాపనకైనా పవిత్రత బలం అవసరం. ధర్మాలన్నీ పవిత్రత బలం ఆధారంతోనే స్థాపన అయ్యాయి. అయితే ఏ ధర్మస్థాపకుడు ఎవ్వరిని పావనంగా చెయ్యరు. ఎందుకంటే ధర్మస్థాపన జరుగునప్పుడు మాయా రాజ్యం ఉంటుంది. అందరూ పతితంగా అవ్వాల్సిందే. పతితులను పావనంగా చేయడం ఒక్క తండ్రి కర్తవ్యమే. వారే పావనంగా తయారయ్యేందుకు శ్రీమతమును ఇస్తారు. పాట: ఈ పాప ప్రపంచము నుండి దూరంగా తీసుకెళ్ళు. ఓం శాంతి. పాప ప్రపంచము, పుణ్య ప్రపంచం లేదా పావన ప్రపంచము అని వేటిని అంటారు? ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. వాస్తవానికి పాప ప్రపంచం ఈ భారతదేశమే. మళ్ళీ భారతదేశమే పుణ్య ప్రపంచము, స్వర్గంగా తయారవుతుంది. భారతదేశమే స్వర్గంగా ఉండేది, అదే నరకంగా తయారైంది. ఎందుకంటే కామచితిపై కాలుతూ ఉంటారు. అక్కడ కామచితిపై ఎవ్వరు కాలిపోరు. స్వర్గంలో అక్కడ కామం అనేదే ఉండదు. సత్యుగంలో కామచితి ఉంది అని కూడా అన్నారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. మొట్టమొదట ప్రశ్న ఉదయిస్తుంది: ఏ భారతదేశం అయితే పతితంగా దుఃఖీగా ఉందో అదే భారతదేశం ఒకప్పుడు పావనంగా సుఖీగా ఉండేది. ఆది సనాతన హిందూ ధర్మం ఉండేది అని కూడా చెప్తారు. మరి ఆది సనాతన అని దేనిని అంటారు? ఆది అనగా ఏమిటి? సనాతనం అనగా ఏమిటి? ఆది అనగా సత్యుగం. సత్యుగంలో ఎవరు ఉండేవారు? లక్ష్మీనారాయణులు ఉండేవారు అని అందరికీ తెలుసు. వారు సత్యుగానికి అధిపతులుగా అయ్యేందుకు కూడా తప్పకుండా ఎవరో ఒకరి సంతానంగా ఉంటారు కదా. సత్యుగాన్ని స్థాపన చేసేవారు పరంపిత పరమాత్మ. లక్ష్మీనారాయణులు వారికి సంతానంగా ఉండేవారు. అయితే ఆ సమయంలో వారు తమను పరమాత్ముడి సంతానంగా భావించరు. ఒకవేళ పరమాత్మ సంతానంగా భావించినట్లయితే తండ్రిని గుర్తిస్తారు, కానీ వారికి తండ్రిని గురించి తెలియనే తెలియదు. హిందూ ధర్మము అనేది గీతలో లేనే లేదు. గీతలో భారతదేశం అనే పేరు అయితే ఉంది. అది హిందూ మహాసభ అని పిలువబడుతుంది. శ్రీమద్ భగవత్ గీత సర్వశాస్త్రమయి శిరోమణి. గీతా జయంతిని, శివ జయంతిని కూడా జరుపుతారు. అయితే ఇప్పుడు శివ జయంతి ఎప్పుడు జరిగిందో కూడా తెలియాలి కదా. తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు శివ జయంతి తర్వాత గీతా జయంతి జరుగుతుంది అని తెలుసుకున్నారు. గీతా జయంతి తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. గీతా జయంతి ద్వారానే దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుంది. గీతా జయంతికి మహాభారతంతో కూడా సంబంధం ఉంది. అందులో యుద్ధం విషయం వస్తుంది. యుద్ధ మైదానంలో కౌరవులు, పాండవులు మరియు యాదవులు అనే 3 సైన్యాలు ఉన్నట్లుగా చూపిస్తారు. యాదవులు ముసలాలను అనగా మిజైల్స్ను తయారు చేస్తారు. అక్కడ సారాయి తాగి ముసలాన్ని తీశారని చూపించారు. ఖచ్చితంగా ఇప్పుడు మిజైల్స్ అణుబాంబులు తయారవుతున్నాయని మీకు తెలుసు. అది కూడా తమ కులాన్నే వినాశనం చేసుకునేందుకు. ఒకరు మరొకరిని పరస్పరంలో బెదిరించుకుంటూ ఉన్నారు. అందరూ క్రైస్తవులే. ఆ యూరోప్ వాసులే యాదవులు కనుక ఒకటి వారి సభ. వారు పరస్పరంలో పోట్లాడి వినాశనం అయ్యారు. అందులో పూర్తి యూరోప్ అంతా వచ్చేసింది. అనగా అందులోనే ఇస్లాం, బౌద్ధ ధర్మము, క్రైస్తవ ధర్మము అన్నీ వచ్చేస్తాయి. ఇక భారతదేశంలో కౌరవులు మరియు పాండవులు ఉన్నారు. కౌరవులు కూడా వినాశనం పొందారు. విజయం పాండవులకు లభించింది. కౌరవులు అంటే అజ్ఞానీలు, పాండవులు అంటే మనం. ఇప్పుడు గీతా భగవంతుడు ఎవరు? సహజ యోగమును మరియు సహజ జ్ఞానమును నేర్పించి రాజాది రాజులుగా తయారు చేసింది లేదా పావన ప్రపంచ స్థాపన చేసింది ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది. శ్రీకృష్ణుడు ఏమైనా వచ్చాడా? కౌరవులైతే కలియుగంలో ఉండేవారు. కౌరవులు పాండవుల సమయంలో శ్రీకృష్ణుడు ఎలా రాగలడు? శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు. సత్యుగం ఆదిలో కృష్ణుడికి 16 కళలు
తర్వాత త్రేతాయుగంలో రాముడికి 14 కళలు ఉంటాయి. కృష్ణుడు రాజాది రాజు లేదా రాకుమారులకు రాకుమారుడు. వికారి రాకుమారులు కూడా శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు. ఎందుకంటే తాము వికారులు అని. శ్రీకృష్ణుడు 16 కళా సంపూర్ణుడు అని, సత్యుగ రాకుమారుడు అని వారికి తెలుసు. ఆ రాకుమారులు కూడా తప్పకుండా ఇలాగే చెప్తారు కదా. ఇక మిగిలింది శివ జయంతి. శివుని మందిరాలే అన్నిటికంటే పెద్దవిగా నిర్మించారు. ఆ నిరాకార శివుడి మందిరం వారినే పరంపిత పరమాత్మ అని అంటారు. బ్రహ్మ విష్ణు శంకరులు కూడా దేవతలే. భారతదేశంలోని శివ జయంతిని జరుపుకుంటారు. ఇప్పుడు చూడండి, శివ జయంతి రానున్నది. శివుడే జ్ఞానసాగరుడు అనగా సృష్టిని పావనంగా చేయువారు, పరంపిత పరమాత్మయ్య అని నిరూపించి అర్థం చేయించాలి. గాంధీ కూడా పతిత పావన అని వారిని గురించే పాడేవారు. శ్రీకృష్ణుడి పేరును ఉచ్చరించలేదు. ఇప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది, శివ జయంతియే గీతా జయంత లేక కృష్ణ జయంతియే గీతా జయంత? కృష్ణ జయంతి సత్యుగంలో జరుగుతుంది. శివ జయంతి ఎప్పుడు జరిగిందో ఎవ్వరికీ తెలియదు. శివుడు నిరాకార పరంపిత పరమాత్మ. వారు సంగం యుగంలోని సృష్టిని రచించారు. సత్యుగంలో శ్రీకృష్ణుడి రాజ్యం ఉండేది కనుక తప్పకుండా మొదట శివ జయంతియే జరుగుతుంది. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో ఆ బ్రాహ్మణ కుల భూషణులు ఈ విషయాలను బుద్ధిలోకి తీసుకురావాలి. శివ జయంతియే గీతా జయంతి అని, గీత ద్వారా కృష్ణ జయంతి జరుగుతుంది అనగా రాజాది రాజు జయంతి జరుగుతుంది అని రుజువు చేసి భారత్వాసులకు ఎలా అర్థం చేయించాలి? కృష్ణుడు పావన ప్రపంచానికి రాజు, అక్కడ రాజ్యం ఉంటుంది. సత్యుగంలో శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత గీతను చెప్పలేదు. అంతేకాకుండా సత్యుగంలో మహాభారత యుద్ధము మొదలైనవేవీ జరగజాలవు. అదంతా తప్పకుండా సంగం యుగంలోనే జరిగి ఉంటుంది. పిల్లలైన మీరు ఈ విషయాలను బాగా తెలియజేయాలి. పాండవులు మరియు కౌరవుల సభ ప్రసిద్ధి చెందింది. పాండవపతిగా శ్రీకృష్ణుణ్ణి చూపుతారు. అతడు సహజ జ్ఞానము, సహజ రాజయోగమును నేర్పించాడు అని భావిస్తారు. వాస్తవానికి యుద్ధము మాటే లేదు. పరంపిత పరమాత్మ ఎవరికైతే సహజ రాజయోగాన్ని నేర్పించారో ఆ పాండవులకు అనగా సంగంయుగ బ్రాహ్మణులకు విజయం లభించింది. వారే 21 జన్మలు సూర్యవంశస్థులు, చంద్రవంశస్థులుగా అయ్యారు కనుక మొదట హిందూ మహాసభలోని వారికి తెలియజేయాలి. లోక్సభ, రాజ్యసభ ఇలా ఇంకా ఇతర సభలు కూడా ఉన్నాయి. ఈ హిందూ సభయే ముఖ్యమైనది. 3 సైన్యాలు యాదవులు, కౌరవులు మరియు పాండవులని మహిమ చేయబడి ఉన్నాయి. అయితే ఇదంతా సంగం యుగంలోనే జరిగింది. ఇప్పుడు సత్యుగ స్థాపన జరుగుతోంది. శ్రీకృష్ణుడి జన్మ కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తప్పకుండా సంగం యుగంలోనే గీత చెప్పబడింది. మరి ఇప్పుడు సంగం యుగంలో ఎవరిని తీసుకురావాలి? కృష్ణుడైతే రాలేడు. పావన ప్రపంచాన్ని వదిలి పతిత ప్రపంచంలోకి రావాల్సిన అవసరం కృష్ణుడికి ఏముంది? ఇక్కడ కృష్ణుడు లేను కూడా లేడు. ఇప్పుడు అతడి ఆత్మ 84వ జన్మలో ప్రజాపిత బ్రహ్మగా ఉంది అని మీకు తెలుసు. చాలామంది శ్రీకృష్ణుడు ప్రత్యక్ష దైవము అని, సర్వవ్యాపి అని భావిస్తారు. కృష్ణుడి భక్తులు అంతటా కృష్ణుడు ఉన్నాడు అని అంటారు. కృష్ణుడు ఈ రూపాన్ని ధరించారు అని చెప్తారు. రాధ భక్తులు ఎక్కడ చూసినా రాధయే రాధ ఉంది అని, నేను కూడా రాధ, మీరు కూడా రాధ అని అంటారు. ఇలా అనేక మతాలు వెలువడ్డాయి. కొందరు ఈశ్వరుడిని సర్వవ్యాపి అంటే, మరికొందరు కృష్ణుణ్ణి, ఇంకొందరు రాధను సర్వవ్యాపి అని అంటారు. ఇప్పుడు తండ్రి తన పిల్లలైన మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి వరల్డ్ ఆల్మైటీ అథారిటీ కనుక పిల్లలైన మీకు కూడా వారందరికీ ఎలా తెలియజేయాలి అనే అథారిటీని ఇస్తూ ఉన్నారు. హిందూ మహాసభ వారికి అర్థం చేయించండి. వారి విషయాలను అర్థం చేసుకోగలరు. వారు తమను ధార్మిక చింతన కలవారిగా భావిస్తారు. ప్రభుత్వం అయితే ఏ ధర్మాన్ని అంగీకరించదు. స్వయం వారే తికమక చెంది ఉన్నారు. శివ పరమాత్మ నిరాకార జ్ఞానసాగరుడు. ఇంకెవ్వరినీ జ్ఞానసాగరుడు అని అనడానికి వీలు లేదు. తండ్రి సన్ముఖంలోకి వచ్చి జ్ఞానం ఇచ్చినప్పుడే రాజ్య స్థాపన జరుగుతుంది. రాజ్య స్థాపన జరిగిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే రాజ్యాన్ని పోగొట్టుకుంటారో అప్పుడే సన్ముఖంలోకి వస్తారు. కనుక శివ పరమాత్మయే నిరాకార జ్ఞానసాగరుడు అని.
శివ జయంతియే గీతా జయంతి అని మీరు రుజువు చేయాలి. మనుషుల బుద్ధి నుండి కృష్ణుడి విషయం తొలగిపోయేందుకు ఈ అంశాలను గురించి నాటకాన్ని తయారు చేయాలి. నిరాకార శివ పరమాత్మనే పతిత పావనుడు అని అంటారు. శాస్త్రాలు మొదలైనవి ఏవైతే తయారయ్యాయో అవన్నీ మనుషుల మతానుసారం మనుషులే తయారు చేశారు. బాబా శాస్త్రం అంటూ ఏదీ లేదు. నేను సన్ముఖంలోకి వచ్చి పిల్లలైన మిమ్ములను నిరుపేదల నుండి రాకుమారులుగా తయారు చేస్తాను. తర్వాత నేను వెళ్ళిపోతాను పరంధామానికి అని తండ్రి చెప్తున్నారు. ఈ జ్ఞానాన్ని మీ సన్ముఖంలోకి వచ్చి నేను మాత్రమే వినిపించగలను. అక్కడ గీతను వినిపించేవారు భలే గీతను వినిపిస్తారే కానీ అక్కడ భగవంతుడు సన్ముఖంలో లేనే లేరు. గీత భగవంతుడు సన్ముఖంలో ఉండి స్వర్గస్థాపన చేసి వెళ్ళిపోయాడు అని అంటారు. మరి ఆ గీతను వినడం ద్వారా మనుషులు ఎవరైనా స్వర్గవాసులుగా అవ్వగలరా? మరణకాలంలో కూడా మనుషులకు గీతను వినిపిస్తారే కానీ ఇతర శాస్త్రాలు ఏవి వినిపించరు. గీత ద్వారా స్వర్గస్థాపన జరిగిందని కనుక గీతనే వినిపించాలి అని భావిస్తారు. అయితే ఆ గీత ఒక్కటే ఉండాలి కదా, ఇతర ధర్మాలన్నీ తర్వాత వస్తాయి. మీరు స్వర్గవాసులుగా అవుతారు అని ఇంకెవ్వరూ చెప్పలేరు. మనుషులకు గంగా జలమునే తాపుతారు కానీ యమునా జలాన్ని తాపించరు. గంగా జలానికి మహత్వం ఉంది. చాలామంది వైష్ణవులు వెళ్ళి కడవలతో గంగా జలమును నింపుకొని వస్తారు. తర్వాత ఒక్కొక్క చుక్క తీసుకొని తాగుతూ ఉంటారు. దాని నుండి రోగాలన్నీ నశిస్తాయని భావిస్తారు. వాస్తవానికి ఇక్కడ బాబా చెప్పేది జ్ఞానామృత ధార. దీని నుండి 21 జన్మలకు దుఃఖాలన్నీ తొలగిపోతాయి. చైతన్య జ్ఞాన గంగలైన మీలో స్నానం చేయడం ద్వారా అంటే మీ ద్వారా జ్ఞానం వినడం ద్వారా మనుష్యులు స్వర్గవాసులుగా అవుతారు. కనుక తప్పకుండా అంతిమంలో జ్ఞాన గంగలైన మీరు వెలువడి ఉన్నారు. ఆ నీటి నదులైతే ఉండనే ఉన్నాయి. నీటిని తాగడం ద్వారా ఎవ్వరూ దేవతలుగా అవ్వడం జరగదు. ఇక్కడ ఎవరైనా కొద్దిగా జ్ఞానం విన్నా స్వర్గానికి హక్కుదారులుగా అవుతారు. వీరు జ్ఞానసాగరుడైన శివబాబా యొక్క జ్ఞాన గంగలు. జ్ఞానసాగరుడు గీతా జ్ఞానదాత ఒక్క శివుడే కానీ కృష్ణుడు కాదు. సత్యుగంలో జ్ఞానాన్ని ఇవ్వటానికి అక్కడ పతితులు ఎవ్వరూ ఉండరు. ఈ విషయాలన్నీ భగవంతుడే కూర్చొని అర్థం చేస్తారు. ఓ అర్జున లేక ఓ సంజయ అనే పేర్లు ప్రసిద్ధము. జగదీష్ బాయిజీ వ్రాయడంలో చాలా చురుకుగా ఉన్నాడు, నిమిత్తంగా అయి ఉన్నాడు. ఇప్పుడు శివ జయంతి వస్తుంది అంటే దానిని గురించి పెద్ద పెద్ద అక్షరాలలో వ్రాయాలి. శివుడు నిరాకారుడు, వారిని జ్ఞానసాగరులు ఆనందసాగరులని అంటారు. కృష్ణుణ్ణి జ్ఞానసాగరుడు ఆనందసాగరుడు అని అనరు. శివ పరమాత్మయే జ్ఞానమునిస్తారు, దయ చూపుతారు. జ్ఞానం ఇవ్వడమే వారు మనపై దయ చూపడం. టీచర్ దయ చూపి చదివిస్తారు. అప్పుడే బ్యారిస్టరు, ఇంజనీరు మొదలైన వారిగా అవుతారు. సత్యుగంలో ఆనందం అవసరమే లేదు. కనుక మొట్టమొదట నిరాకార జ్ఞానసాగరుడైన శివ జయంతియే గీతా జయంతియా లేక సత్యుగి సాకార కృష్ణ జయంతియే గీతా జయంతియా అనున్నది రుజువు చేయాలి. దీనిని పిల్లలైన మీరు రుజువు చేయాలి. దేవదూతలు మొదలైన వారు ఎవరు వచ్చినా వారు పావనంగా చెయ్యరు అని మీకు తెలుసు. ద్వాపరయుగం నుండి మాయారాజ్యం ప్రారంభం అవ్వడం వలన అందరూ పతితులుగా అయిపోతారు. తర్వాత విసిగిపోయినప్పుడు ఇంటికి పరంధామానికి వెళ్ళాలని కోరుకుంటారు. ఏ ఏ ధర్మాలు స్థాపన అవుతాయో అవి తర్వాత వృద్ధి చెందుతాయి. పవిత్రత బలము ద్వారా ధర్మ స్థాపన చేస్తారు. తర్వాత అపవిత్రం అవ్వాల్సిందే. ముఖ్యమైనవి 4 ధర్మాలు. వీటి నుండే వృద్ధి జరుగుతుంది. తర్వాత కొమ్మలు రెమ్మలు వెలువడతాయి. శివ జయంతి గీతా జయంతి రుజువు అయినట్లయితే మిగిలిన శాస్త్రాలన్నీ విలువ లేకుండా పోతాయి. ఎందుకంటే అవన్నీ మనుషుల ద్వారా తయారు చేయబడినవి. వాస్తవానికి భారతదేశ శాస్త్రం ఒక్క గీతయే. అత్యంత ప్రియమైన తండ్రి ఎంతో సహజం చేసి అర్థం చేస్తారు. వారిది అత్యంత శ్రేష్టమైన మతం. నిరాకార జ్ఞాన సాగరుడి జయంతియే గీతా జయంతి అవుతుందా లేక సత్యుగ సాకార శ్రీకృష్ణ జయంతియే గీతా జయంతి అవుతుందా అని మీరు ఇప్పుడు రుజువు చేయాలి. దీని కొరకు పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలి. ఈ విషయం రుజువు అయినట్లయితే ఇక పండితులందరూ వచ్చి మీ నుండి ఈ లక్ష్యాన్ని తీసుకుంటారు. శివ జయంతి సందర్భంలో ఏమైనా చేయాలి కదా. హిందూ మహాసభ వారికి తెలియజేయండి. వారిది పెద్ద సంస్థ. సత్యుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది.
అంతేకాని సభ మొదలైనవేవి ఉండవు. సభలు సంగమ యుగంలోనే జరుగుతాయి. ఆది సనాతన సభ ఈ బ్రాహ్మణులది, పాండవులది అనే విషయాన్ని మొట్టమొదట రుజువు చేయాలి. పాండవులే విజయమును పొంది తర్వాత స్వర్గవాసులయ్యారు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతల సభ అని ఎవ్వరు అనజాలరు. దేవతల సభ అనరు, ఎందుకంటే అది సామ్రాజ్యం. కల్పం యొక్క సంగమ యుగంలోని సభలు జరిగాయి. అందులో ఒకటి పాండవుల సభ. దానిని ఆది సనాతన బ్రాహ్మణుల సభ అని అంటారు. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. కృష్ణుడి పేరుతో బ్రాహ్మణులు ఎవ్వరూ లేరు. బ్రాహ్మణుల శిఖరం బ్రహ్మ పేరుతోనే ఉంది. బ్రహ్మ పేరుతో మీరు బ్రాహ్మణుల సభ అని అంటారు. ఈ విషయాలను అర్థం చేయించేందుకు వివేకవంతులు అవసరం. వారిలో జ్ఞాన పరాకాష్ఠ ఉండాలి. నిరాకార శివుడే గీతా జ్ఞాన దాత, దివ్య చక్షు విధాత. ఇవన్నీ ధారణ చేసి కాన్ఫరెన్స్లకు పిలుస్తారు. ఎవరైతే రుజువు చేసి తెలియజేయగలమని భావిస్తారో బాబా పిల్లలు, వారందరూ పరస్పరము కలవాలి. యుద్ధ మైదానంలో మేజర్లు, కమాండర్లు మొదలైన వారి సభ జరుగుతుంది. మీటింగ్ పెడతారు కదా, ఇక్కడ మహారథిని కమాండర్ అని అంటారు. బాబా అయితే క్రియేటర్, డైరెక్టర్. వారు స్వర్గాన్ని రచిస్తారు. మహాసభను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని గురించి చర్చించమని ఆదేశమునిస్తారు. గీత భగవంతుడు రుజువైన తర్వాత వారితో యోగమును జోడించాలి అని అందరూ అంగీకరిస్తారు. బాబా చెప్తున్నారు, నేను మార్గదర్శకుడనై వచ్చాను, అయితే మీరు నా జతలో ఎగిరేందుకు యోగ్యులుగా అవ్వండి. మాయ మీ రెక్కలను విరిచేసింది. యోగం జోడించడం ద్వారా మీ ఆత్మ పవిత్రమై ఎగురుతుంది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానామృత ధారతో అందరినీ నిరోగులుగా లేక స్వర్గవాసులుగా చేసే సేవ చేయాలి. మనుషులను దేవతలుగా చేయాలి. తండ్రి సమానం దయాహృదయులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, జ్ఞాన పరాకాష్ఠ ద్వారా వివేకవంతులై శివ జయంతి నాడు శివ జయంతియే గీతా జయంతి అని, గీతా జ్ఞానం ద్వారానే శ్రీకృష్ణుడు జన్మిస్తాడు అని నిరూపించాలి. వరదానము, దినచర్య యొక్క ప్రతి కర్మలో యథార్థంగా మరియు యోగయుక్తంగా నడిచే పూజ్య పవిత్రాత్మాభవ. పూజ్య పవిత్రాత్మ యొక్క గుర్తు వారి ప్రతి సంకల్పము, మాట, కర్మ మరియు స్వప్నం యథార్థము అనగా యుక్తియుక్తంగా ఉంటుంది. ప్రతి సంకల్పంలో అర్థం ఉంటుంది. ఊరికి అలా అనేసాను, మాట వచ్చేసింది, చేసేసాను, అయిపోయింది అని అనరాదు. పవిత్రాత్మ సదా దినచర్యలోని ప్రతి కర్మలో యథార్థంగా యుక్తియుక్తంగా ఉంటుంది. అందువలన పూజ కూడా వారి ప్రతి కర్మకు ఉంటుంది, అనగా పూర్తి దినచర్యకు పూజ ఉంటుంది. లేచినప్పటి నుంచి నిద్రించినంత వరకు రకరకాల కర్మలకు దర్శనం ఉంటుంది. స్లోగన్, సూర్యవంశీయులుగా అవ్వాలి అంటే సదా విజయీ స్థితి మరియు ఏకర స్థితిని తయారు చేసుకోండి. అవ్యక్త ఇషారా, మధురత గుణాన్ని ధారణ చేసి మధుసూదనుడైన తండ్రి పేరును ప్రఖ్యాతి చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. దేవతల చిత్రాలు తయారు చేసినప్పుడు వారి ముఖములో సరళత తప్పక చూపిస్తారు. ముఖ కవళికలలో సరళతను మీరు బోలాతనము అని అంటారు. ఎవరు ఎంత సహజ పురుషార్థిగా ఉంటారో వారు మనస్సులో సరళత, వాచాలో సరళత, కర్మలో సరళత కలిగి ఉంటారు. ఈ సరళతా గుణం మధురతకు ఆధారం. దీని ద్వారా బాప్ దాదాను ప్రత్యక్షం చేయగలరు. ఓం శాంతి.